సమాహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు. ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మిర్జా ఉందని ఆరోపణలు. మహేశ్వరం మండలం కొత్వాల్ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ధరణి పోర్టల్ ప్రారంభం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడి. రాజేంద్రనగర్ డివిజన్లోని పలు బస్తీలో స్థానిక నాయకుల చేతివాటం. వరద బాధితుల సహాయాన్ని నొక్కేస్తున్న చోట నాయకులు, స్థానికుల ఆగ్రహం. నగరికల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపున కృషి చేయాలని పిలుపు. నిజామాబాద్ జిల్లాలో శిశు విక్రయం కలకలం. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బిడ్డను అమ్మకానికి పెట్టిన ఓ తల్లి, పాపను స్వాధీనం చేసుకున్న ఐసిడిఎస్ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మిర్జా ఉందంటూ రాజా సింగ్ ఆరోపించారు. ఫామ్ హౌస్లో సానియా మిర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెబుతున్నట్టు రాజా సింగ్ పేర్కొన్నారు. సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. గోమాతపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. వికారాబాద్ అడవుల్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో సానియా మిర్జా ఫామ్ హౌస్ ఇన్ఛార్జ్ ఉమర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం ఫామ్ హౌస్లో మేతకు వచ్చిన ఆవును కాల్చి చంపినట్లు ఉమర్పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందని దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కేసు విచారణ జరుగుతుండగానే రాజా సింగ్ సానియా మిర్జాపై ఆరోపణ చేయడం సంచలనంగా మారింది. కానీ ఎక్కడ కూడా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి ఒక కార్యకర్త కూడా ఎక్కడైనా రిమాండ్ చేయలేదు. కానీ నల్గొండలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది, వచ్చే ఎన్నికల్లో మనకు ప్రమాదం జరగవచ్చు, అట్లాంటి ఆలోచన పెట్టి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలెక్టర్కి, ఎస్పీకి, పోలీస్ అధికారులకి చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి టార్గెట్ వేసి కేసులు బుక్ చేసి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి జైలు లోపల వేసేయండి అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మా కార్యకర్తలపైన దౌర్జన్యం జరిగింది. దసరా పండగ కూడా మా కార్యకర్తలు జైలు లోపలనే చేసుకున్నారు. నిన్న నైటే అనుకుంటా కార్యకర్తలు జైలు నుంచి బయటకు వచ్చినారు. దాదాపు 20 కార్యకర్తలు, 2 అధికారులు జైలు పాలైనారు. ఇంకా 2 ఆబ్సెండింగ్ ఉన్నారు. నేను పోలీస్ అధికారులకి అడిగేది ఒక్కటే, ఇంకా ఎన్ని దౌర్జన్యం చేయాలని అంటున్నారు అంటే, ఇట్లాంటి కేసులు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారా? అట్లాంటి ఆలోచన మీలో ఉందా నేను అడుగుతున్నా పోలీస్ అధికారులకి, ఎస్పీకి ప్రత్యేకంగా. మీరు ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ జైలుకి వెళ్ళిన ప్రతి కార్యకర్త నా వెనక ముందు చుట్టుపక్క ఉన్నారు. ఒక్క కార్యకర్త కూడా భయపడరు. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ ఒక సైనికుడైన ఒక్క కేసు కాదు 100 కేసు పెట్టండి, ఇది కూడా పీకలేరు. ఎందుకంటే ధర్మం గురించి, దేశం గురించి కొట్లాడే ఆ పద్ధతి భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇది కొత్తది కాదు. కానీ ముఖ్యమంత్రి గారు మీరు ఒక మాట యాద పెట్టుకోండి, మీ అంతం చాలా దగ్గరనే ఉంది. ఇది మీరు యాద పెట్టుకోండి. ఇంత దౌర్జన్యం చేస్తారా కార్యకర్తలపైన, జనాలపైన? ఇవాళ ప్రైవేట్ టీచర్లు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఎంత బాధలు ఉన్నారు, అది చూసే బాధ్యత మీకు ఉందా లేదా? అది చూస్తలేరు, ఏమీ చూస్తలేరు. ఒక హిట్లర్గా మీరు తెలంగాణ ప్రజలపైన దౌర్జన్యం మీరు చేస్తున్నారు. ఇప్పుడైనా మీ అలవాట్లు మీరు మార్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఏ తెలంగాణ ప్రజలు మీకు ముఖ్యమంత్రి చేసినారు, అదే తెలంగాణ ప్రజలు ఆ కుర్చీ పైన కింద పాడి మీకు తిప్పి కొడతారు. ఇదే తెలంగాణ ప్రజలు. ఆ మాట మీరు యాద పెట్టుకోండి. ఇవాళ నల్గొండ ఒక 4-5 డేస్ ముందు సానియా మిర్జా ఒక ఫామ్లో ఒక ఆవుని షూట్ చేసి చంపేసినారు. ఒక ఆవుని. ఆ చంపినవాడు ఉమర్ అంట, వాచ్మెన్.
అక్కడ కలెక్టర్ కూడా లేడు, లోకల్ ఎస్పీ, లోకల్ పోలీస్ అధికారులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కొత్వాల్ చెరువు తాండా చెరువులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డితో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. అనంతరం మహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విదేశీ చదువుల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పనులు పారదర్శకంగా జరుగుతాయన్నారు. 1500 మంది పైచిలకు విద్యార్థులను విదేశాలకు వెళ్ళి చదివిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం నుండి ఒకరొకరికి 20 లక్షలు కడుతూ ఈరోజు ప్రభుత్వమే ఉన్నత విద్యను చదివించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అది సాధ్యమైందని గుర్తు చేసుకుంటూ, దీంతోపాటు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ అనేది వస్తుంటుంది. ఎక్కడొకరు డ్రైవింగ్ చేస్తుంటారు. నాకు ఒక కారు ఉంటే బాగుండని ఆలోచిస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళకి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద కూడా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుండి లోన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1500 పైచీలకు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. 40 కోట్ల రూపాయల వరకు స్పెండ్ చేస్తూ డ్రైవర్ కమ్ ఓనర్ కింద కూడా కార్లు అందించడం జరిగింది. వాళ్ళందరికీ 1,40,000 మందికి సబ్సిడీ రూపాయలు 1,700 కోట్లు అందించడం జరిగింది గత 6 సంవత్సరాలు. కాబట్టి ఏదైనా అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుండి ఇచ్చిన లోన్స్ అందుకున్న లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎదగాలని వీటిని మిస్యూజ్ చేయడం ఎస్సీ కార్పొరేషన్ నుండి బీసీకి ఇస్తాము, మైనార్టీ కార్పొరేషన్ నుండి మైనార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. మొన్న మనందరికీ తెలుసు కరోనా వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డామని. అయినా కూడా ఒక్కొక్క వర్గాలకు సంబంధించి అయిపోయినాయి, అవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో వాటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎస్టీ కార్పొరేషన్ నుండి ఇవ్వడం జరుగుతుంది. మొన్నే మైనార్టీ కార్పొరేషన్ నుండి లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్ ఆపకుండా ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా అంటే ప్రజల సంక్షేమానికి కావాల్సిన కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతో అందరికీ కూడా మేలు జరుగుతుంది. అందరూ కూడా చెక్స్ అందుకోవడం జరిగింది ఇక్కడ మహేశ్వరం మరియు కందుకూరు, మీర్పేట్ మున్సిపాలిటీస్ నుంచి. ఏదేమైనా కానీ మరి లబ్ధిదారులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందుకున్నారు. వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంతోషం వ్యక్తం చేస్తూ వారు కృతజ్ఞతలు చెప్తున్నారు. మరి అలాగే మనం చూసాము దసరా పండుగకి ముందు కూడా అనుకోకుండా అకాలంగా వచ్చిన ఈ పెద్ద భారీ వర్షాలకు కూడా అందరూ కూడా మరి కాలనీస్లో ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో అటు మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్ అక్కడ చెరువులు ఎక్కువ ఉన్నందు వరకు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైన మరి ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అనుకోకుండా వచ్చిన ఒక ఏదైనా ఇట్లాంటి డేంజరస్ పరిస్థితుల్లో మరి జనాలందరూ కూడా ఆందోళనకి గురయ్యారు. అటువంటి సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు తుమ్మలూరు గ్రామ ఉండవలసిన తెలియజేస్తా ఉన్నాం. మేడం ఇక్కడ చూడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళిత బిడ్డలు అన్ని రంగాలలో ఎదగాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఉండగా ఈ ఆర్థిక సహాయం అందించే కొందరు అధికారులు స్థానిక నాయకులతో కుమ్మక్కై డబ్బుకు ఆశపడి ప్రజలకు నేరుగా 10,000 రూపాయలు ఇవ్వకుండా దాంట్లో కమిషన్ నొక్కిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని సులేమాన్ నగర్, మైలార్దేవిపల్లి, అత్తాపూర్ డివిజన్, రాజేంద్రనగర్ డివిజన్లోని పలు బస్తీలలో స్థానిక నాయకులు కమిషన్ ఏజెంటుగా మారి వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు అందించవలసి ఉండగా 10,000 రూపాయలు కూడా స్థానికులు 2 నుంచి 3,000 రూపాయలు నొక్కేసి బాధితులకు మిగిలిన సొమ్మును అందిస్తున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని స్థానికులు ప్రశ్నించగా పుణ్యానికి వస్తున్న డబ్బులు తీసుకోండి, లేదంటే అది కూడా రాదు అని చెప్పి బెదిరిస్తున్నారని, వారిపైన ఎదురుదాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు గమనించి అక్రమార్కుల ఆట కట్టించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై డీసీ ప్రదీప్ కుమార్ తెలియజేసేందుకు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సీఎం
దళిత బస్తీ రాజేంద్రనగర్లో మొక్కలు చూసిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. 1000 రూపాయలు కమిషన్ తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. ఆయన పేరు సుమ్మను. మాకు కొన్ని ఇండ్లకు డబ్బులు రావట్లేదు. మొక్కలు చూసి ఎవరెవరికి తెలిసిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. మా ఇండ్లు మాత్రం అంత కూలిపోయి ఉన్నాయి. మాకు డబ్బులు అందలేవు. పైసలు కమిషన్ కి గురించి వాళ్ళు డబ్బులు చూసుకొని ఇస్తున్నారు మాకు. మరి ఉడంగడ్డలో డబ్బులు తెచ్చుకున్నారు. నిన్న పోయి ఫోన్లు వేసుకొని సీక్రెట్ గా తెచ్చుకుంటున్నారు. మైదార్ దోపల్లిలో తెచ్చుకుంటున్నారు. తెలిసిన వాళ్ళకు డబ్బులు తీసుకున్నారు. మాకైతే డబ్బులు అందట్లేవు. మాకు రాలేవు. మేమంతా గరీబులో ఉన్నాము. 10-20 ఇండ్లకు మాత్రం రాజేంద్ర నగర్ ఇవ్వలేరు డబ్బులు. ఆయన పేరు సుమ్మను. కమిషన్ తీసుకొని ఇస్తున్నాడు డబ్బులు. కమిషన్ తీసుకున్నారు. 1000 డబ్బులు ఇస్తున్నాడు. మాకు అలా కాదు. మాకు కూడా కావాలి కదా డబ్బులు. నలుగురికి ఇస్తున్నారు. మాకు ఒక్క ఇంట్లో కూడా ఇవ్వట్లేదు కదా. మాకు కూడా రేకులు ఇల్లు ఉన్నాయి. మా ఇంట్లోకి వచ్చి డబ్బులు చూసి ఇవ్వండి మాకు రాజేంద్ర నగర్ లో. వరద బాధితులకు ప్రభుత్వం సహాయం అసలైన బాధితులకు అందించాలంటూ ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దయార్గూడలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే దారాసాయి, భాస్కర్, అఖిల్, వినయ్ అనే బీజేపీ కార్యకర్తలు వరద సహాయం కోసం స్థానిక నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటిని వారి సామాజిక మాధ్యమాల్లో స్టేటస్లుగా పెట్టుకున్నారు. వాటిపై స్థానిక తెరాస నాయకుడు అభ్యంతరం తెలిపాడని బాధితులు తెలిపారు. వారిలో ఉదయం పాల వ్యాపారం చేసే దారాసాయిపై తెరాస నాయకుడు అనుచరులు బీరుబాటిలతో దాడి చేశారు. అతడు తన స్నేహితులైన అఖిల్, భాస్కర్, వినయ్లకు సమాచారం అందించగా సహాయం చేసేందుకు వచ్చిన వారిపై బాటిళ్లు, రాళ్లు, బ్యాట్లతో దాడి చేశారు. స్థానికులు అప్రమత్తమై బయటికి రావడంతో దాడి చేస్తున్న వారు సంఘటన స్థలం నుండి పరారయ్యారు. స్థానిక తెరాస నాయకుడు బొట్టు విష్ణు, అతని అల్లుడు, అతని అనుచరులతో ఈ దాడికి పాల్పడ్డాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. తప్పించుకున్నా చేయికి తాకింది. వరద బాధితులకి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అందరికీ సమానంగా చెందాలి. ఇందులో కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళ అనుచర వర్గానికే ఇస్తున్నారని చెప్పి ఈ యొక్క బస్తీవాసులు అందరూ కూడా నిన్న ధర్నాకు దిగారు. దాని తర్వాత మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి తెలియజేసింది ఏంటంటే అందరికీ సమానంగా ఇవ్వాలి అని మేము అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు గంటలో వస్తాం, 2 గంటలో వస్తామని చెప్పి రాకపోతే ఈ విసుగు చెందిపోయిన బస్తీవాసులు మేము అందరం కలిసి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మమ్మల్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దాని తర్వాత రాత్రి ఎవరు దారాసాయి అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ అబ్బాయి మిల్కేస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలు బొట్టు విష్ణు, అతని అనుచరగలం కావాలని చెప్పి అక్కడ కాపు కాసి మరీ మా కార్యకర్తని విపరీతంగా విచక్షణ రహితంగా ఇనుపరాడ్లతోటి, బీరు సీసాలతోటి దాడి చేయడం జరిగింది. ఎందుకు అతన్ని కొడుతున్నారని చెప్పి అక్కడున్న మహిళలు వీళ్ళందరూ కూడా అడ్డమొస్తే వాళ్ళందరి మీద కూడా బీరు సీసాలు వేయడం ఇవన్నీ కూడా నిన్న రాత్రి జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తే అక్కడికి వచ్చిన బొట్టు విష్ణు అండ్ మిగతా గ్యాంగ్ అందరూ కూడా వాళ్ళు అక్కడ కూడా మా కార్యకర్తలందరినీ కూడా విపరీతంగా బెదిరిస్తున్నారు. బస్తీలో మిమ్మల్ని తిరగనీయకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. మనము ఈ యొక్క రౌడీ రాజ్యంలో ఉంటున్నామా, ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా అన్న డౌట్ అందరికీ కూడా ఈరోజు వస్తూ ఉన్నది. ఈరోజు రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి, సురక్షితంగా ఉండాలంటే కూడా ఈ యొక్క కార్యకర్తలు అడిగిన ప్రశ్నకి అంటే కేవలం అందరికీ సమానంగా పంచాలని అడిగినందుకే మమ్మల్ని దాడి చేస్తారా, మా మీద దాడి చేస్తారా అనే ఒక ఆందోళనతో ఈరోజు ఈ బస్తీవాసులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు భయాందోళనతో గురవుతున్నారు. నకరకల్ పట్టణం 7వ వార్డులో నకరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తానని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపును కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారిని పార్టీ గుర్తించి టికెట్ కేటాయిస్తున్నారని అన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాడింగు రవి కుటుంబ సభ్యులను పరామర్శించి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. పక్క బజార్ వాళ్ళకి తెలుసు
చెరువు నుండి అలిగెళ్ళి పోవాల్సింది. అట్లా పోవాలన్నప్పుడు నీళ్ళు ఎప్పుడైనా ఇంట్లో వస్తుంది. ఎప్పటికైనా కొద్దిగా వెడల్పు చేసుకోవడం పర్మనెంట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు లేదని అట్లా కట్టి ఒకసారి కూర్చొని ఆలోచన చేసి కాలం పెట్టించారు. పంపించినట్టు ఇట్లా వెడల్పు పోయేది కూడా దీన్ని ఆపు. తెలంగాణ దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిపై అర్ధరాత్రి 2 వ్యక్తులు అత్యాయత్నంగా పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఇంట్లోకి రాత్రి సమయంలో ప్రవేశించిన దుండగులు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి దాదాపుగా 12:30 నుండి 12:40 మధ్యన 2 వ్యక్తులు గేట్ను తన్నుకొని లోపలికి వచ్చేసి డోర్ వేసింది ఉంటే డోర్ పైకి ఖాళీ సిలిండర్ను విసిరి డోర్ ఓపెన్ కాగానే పైకి వచ్చి దాడి చేయడం మొదలుపెట్టారు. నేను వాళ్ళని ప్రతిఘటిస్తూ మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి పోలీసు వాళ్ళని పంపడం జరిగింది. అసలు ఈ దాడి నా పైన నన్ను చంపే ప్రయత్నం ఎందుకు చేసినారో నాకు అర్థం కావట్లేదు. మరి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనకాల ఏముంది ఏంది అనేది తెలపాలని చెప్పేసి వాళ్ళు అటాక్ చేసినారు. వాళ్ళు అటాక్ చేయగానే వాళ్ళు చాకుతో అటాక్ చేయగానే చాకు ఇవ్వుకొని నేను 2-3 కొట్టినా పడిపోయారు వాళ్ళు అలా ఇట్లా పడగానే నేను. ఇక ఓ తల్లి తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. 15,000కు అమ్మేసింది. 9 నెలలు మోసి 28 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లి బిడ్డను పోషించే స్తోమత లేక విక్రయించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మోర్తాడ్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన పద్మ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మోర్తాడుకు బతుకు తెరువు నిమిత్తం 1.5 క్రితం వెళ్ళింది. పద్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. ఆమెకు అప్పటికే 2 సంతానం ఉన్నారు. అక్టోబర్ 2న మరో బాబు జన్మించగా బాబును పెంచే స్తోమత లేక మోర్తాడుకు చెందిన కవితకు 15,000కు విక్రయించింది. పైగా ఒప్పంద పత్రం సైతం రాసుకున్నారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ ఐసిడిఎస్ అధికారులు పోలీసుల సహకారంతో చిన్నారిని విక్రయించిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. శిశుగృహకు తరలించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. అమ్మా ఏం కాదు, నువ్వు ఎట్లా తెచ్చినావో వీళ్ళు కూడా సొంత పిల్లల దగ్గర ట్రీట్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఎంతైతే సేవ చేస్తున్నావో అంతకంటే ఇంకా సేవ చేస్తారు వీళ్ళు. అర్థమైందా? చాలా పోయి మీ అత్తమ్మ దొరుకుని మీ అత్తమ్మ లేవు లేవు అమ్మ ఇదే తీసుకోండి, లీగల్ గా తీసుకుంటే ప్రాబ్లం ఫోటో తీసినామా సరిపోతాయా?
పిల్లల్ని తీసుకొని ఇంటికి పో అనవసరంగా ఇద్దరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించు పిల్లలు ఆలోచించు ఇంటికి పో ఇప్పుడు మేము తీసుకున్నట్టు ఫోటో తీసుకున్నాం కదా నువ్వు తర్వాత కూడా అడగచ్చు కదా నాకు కావాలని. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులపై ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులను భూముల నుంచి దూరం చేసే ప్రక్రియ అదానిలకు అంబానీలకు మనందరినీ కూలీలుగా మార్చే చట్టాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తుందని దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూలి వాళ్ళుగా మార్చే చట్టాలు అవి, అగ్రికల్చర్ మార్కెట్లు లేకపోవడం, మినిమం సపోర్టివ్ ప్రైస్ కనీస మద్దతు ధరకి ప్రభుత్వం యొక్క మద్దతు లేకపోవడం అన్నది రైతు యొక్క జీవితాన్ని కష్టంలోకి తీసుకెళ్తుంది, వ్యవసాయాన్ని కష్టంలోకి తీసుకెళ్తుంది. కాంట్రాక్ట్ వ్యవసాయం అన్నది మనల్ని మన భూమికి కూలి వాళ్ళుగా మార్చే ప్రక్రియ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ వెనక్కి తీసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ వ్యవసాయ రైతులకు వ్యతిరేకమైన బిల్లుల్ని సపోర్ట్ చేస్తూ సంతకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు అర్థం కాకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోండి. ఇది రైతులకు వ్యతిరేకం, మీరు రైతు వ్యతిరేకులుగా ఉన్నారు. మీరు కనుక మీరు రైతు వ్యతిరేకమైన దాన్ని మీరు నిరూపించుకోవద్దని కోరుతా ఉన్నాం. మీరు తక్షణం ఈ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడండి. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో మీరు బీజేపీ వాళ్ళ మాట విని రైతుల మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ మోటార్లు అందరికీ ఉన్నాయి, ఈ మోటార్లకి మీటర్లు పెట్టేదన్నది భవిష్యత్తులో ఈ ఉచిత విద్యుత్తుని ఎత్తేసే కార్యక్రమానికి మొదటి మెట్టని కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. నిజం కూడా ఇప్పటికే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ లేకపోతా ఉన్నారు. వాళ్ళ డిస్కాముల్ని ప్రైవేట్ చేస్తారని, డిస్కాముల్ని ప్రైవేట్ చేసిన తర్వాత రైతుల అకౌంట్లు పెట్టిన తర్వాత రైతుల అకౌంట్లో డబ్బులు లేకుంటే కనెక్షన్లు తీపుతారా ఉంచుతారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా. సరిగా తినమంటే తిప్పుకొని తింటావంటావేంది నువ్వు? ఆ రైతుల డబ్బులు లేదో డైరెక్ట్గా అకౌంట్లో వేయచ్చు కదా. కరెంటు వాళ్ళు స్ట్రైక్ పిలిపించారు, కరెంటు వాళ్ళ డిమాండ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాం మేము. డిస్కామ్లో ప్రైవేటీకరణ ఆపాలి. పేదరికం వెంటాడుతున్న అష్ట కష్టాలను భరిస్తూ ఉన్నత విద్యావంతురాలుగా ఎదగాలన్న విద్యా కుసుమం ఆశయానికి విధి వెక్కిరింతలు అడ్డంకిగా మారుతున్నాయి. ఉన్నత విద్యాభాసంతో వ్యవసాయ అధికారి కావాలన్న లక్ష్యానికి అనంత కష్టాలు అవరోధంగా మారుతున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి పెద్దన్నను 5 ఏళ్ల క్రితం పాము కాటేయడంతో అనారోగ్యం పాలయ్యారు. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబం పోషిస్తూ వచ్చాడు. పాము కాటు వల్ల కాలు కాస్త ఉబ్బిపోయి బోధకాలుగా మారిపోవడంతో నడవడం కష్టంగా మారింది. వైద్యం కోసం చేసిన అప్పులు భారమయ్యాయి. కుటుంబ పోషణ గగనమై తిండి తిప్పలకు అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్ చదువుతున్న కూతురు నాగమల్లిక ఆటో నడిపేందుకు సిద్ధమైంది. నిత్యం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఉన్నంతగా చదవాలని ఉంది, కానీ కష్టాలు వెంటాడుతున్నాయంటున్న పేద విద్యార్థిని ఆటో డ్రైవర్గా మారిన నాగమల్లిక కన్నీటి వ్యధను చూద్దాం. నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పెద్దన్న చిన్నమ్మలకు 5గురు సంతానం. పెద్దన్న ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ 2 కుమార్తెలకు వివాహం చేశారు. 3వ కుమార్తె నాగమల్లిక పుట్టపర్తి మండలం మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. గత 5 ఏళ్ల క్రితం పాము కాటేయడం వల్ల పెద్దన్న కాలుకు వైద్య చికిత్సలు అందించారు. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడ్డా కాలు నడవడానికి సహకరించడం లేదు. కాలు బోధకాలుగా మారిపోవడంతో అతి కష్టం మీద ఆటో నడుపుతూ పెద్దన్న కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇటీవల కాలంలో కర్ర సహాయం లేకుండా నడవలేని పరిస్థితి. దీంతో కుటుంబం చితికిపోయింది. కరోనా కష్టాలతో రోజువారీ జీవనం కూడా ఇబ్బందిగా మారడం పూట గడవడం గగనమైంది. వేధిస్తున్న పేదరికం, తండ్రి అనారోగ్యం, నీడలా వెంటాడుతున్న విధి వెక్కిరింతలు విద్యార్థి నాగమల్లికను కలిచివేశాయి. కుటుంబాన్ని పోషించేందుకు కుటుంబ పోషణకు అవసరంగా ఉన్న ఆటో నడపడం తప్పనిసరిగా మారింది. ధైర్యం తెచ్చుకొని ఆటో నడపడం నేర్చుకుంది నాగమల్లిక. ప్రతిరోజు కొత్త చెరువు ధర్మవరం మార్గంలో ఆటో నడుపుతుంది. 2వ ఏడాది ఇంటర్ చదవడానికి అయ్యే ఖర్చులు కుటుంబ పోషణ కోసం శ్రమిస్తుంది.
విద్యార్థి నాగమల్లిక తండ్రి పెద్దన్నకు వయసు మీద పడ్డ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభుత్వం పింఛన్ రావడం లేదు. ఆదుకోవాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదు. తాను ఉన్నత చదువులు చదివి వ్యవసాయ అధికారి కావాలన్న తన ఆశయం అని దాతలు ఆదుకుంటే ఉన్నతంగా చదవాలనుకుంటుంది. తన తండ్రికి పింఛన్ మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పెద్దన్న కుటుంబం పేదరికం అనారోగ్యంతో అనేక అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు పెద్దిరెడ్డి పూజారప్ప కోరుతున్నారు. బుడ్డప్ప గారి పెద్దన్న కూతుర్ని. నాన్నకు 5 ఏళ్ళుగా పురుగు ముట్టడం వల్ల కాలు చాలా వాసి ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళలేడు. ప్రభుత్వం 66 సంవత్సరాలు నిండినా పింఛన్ అందజేయడం లేదు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టా తీసేస్తున్నారు. అందువల్ల ఇంట్లో సంసారం చేయడానికి చాలా కష్టంగా ఉంది. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. కాలేజ్కి వెళ్ళి మెటీరియల్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అందువల్ల ఆటో తోలుకుంటూ ఇంట్లో సంసారాన్ని చూసుకుంటూ ఉన్నాను. కాలేజ్కి వెళ్తే డబ్బులు అడుగుతారు, అది మెటీరియల్కి అది ఇది చాలా కష్టంగా ఉంది సార్. ప్రభుత్వం ఈ విధంగానే సహాయపడి ఏదైనా వైద్య రకంగా కానీ నాన్న హెల్త్ పరంగా. పెనుబల్లి మండల కేంద్రంలో ధరణి వెబ్ పోర్టల్ లాంఛనంగా తహసీల్దార్ రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తమ భూములను గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, దీనికి చాలా ఖర్చు కూడా అయ్యేదని, కానీ ఈ రోజు నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, అమ్మకందారు వివరాలు మరియు కొనుగోలు ధర వివరాలు ఇద్దరు సాక్షులతో వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ప్రకారం వారి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీఓ కిషోర్, పెనుబల్లి మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ ఇద్దరు విట్నెస్లతో మన కార్యాలయానికి సంప్రదించినట్లయితే ఏ రోజైతే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుందో అదే రోజు అమ్మకందారు నుండి ఆ యొక్క విస్తీర్ణాన్ని ఎవరైతే కొనుగోలు చేసుకుంటారో కొనుగోలుదారికి అదే రోజు వెళ్ళిపోతుంది. ఆ ఈపీపీ కూడా మేము ఇక్కడ ప్రింట్ తీసి ఇస్తాము. ఆ కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో వారి అడ్రస్ మనకు సేల్ డీట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఆ అడ్రస్ మెన్షన్ చేసిన దానికి డైరెక్ట్గా పాస్బుక్ వెళ్ళిపోతుంది. అతని పోస్ట్ ద్వారా ఆ పాస్బుక్ వెళ్ళిపోతుందండి. మిగతా అంత ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఈపీపీ మాత్రం మేము ఇక్కడ అదే రోజున కొనుగోలుదారికి అమ్మకందారికి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ ఖమ్మం నగరంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ను కలుసుకొని ఆయన ఓట్లను అభ్యర్థించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన పర్యటనకు విశేష స్పందన లభించింది. అనంతరం నగరంలోని ప్రముఖ వైద్యులను, జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులను కలుసుకొని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలపై విద్యమించిన సబ్బండ వర్గాలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందడం లేదని, అందుకే ప్రశ్నించే గొంతుకగా తాను ఎన్నికల బరిలో నిలబడ్డానన్నారు. తొలి మలి దశల తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనడం జరిగిందని, హక్కులు, ఆకాంక్షలకు భిన్నమైన పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికల పోరులో పట్టభద్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువజనులు, ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. బంగారు తెలంగాణ ఎవరి కోసమని ప్రశ్నిస్తూ అనేక ఉద్యమాలు చేసింది మీకు తెలుసు. అదే సందర్భంలో 1997లోనే తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసినాము. 2001లో టీఆర్ఎస్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పీడీ యాక్ట్ పెట్టినా సరే విరవకుండా ఉద్యమం చేసిన సంగతి అందరికీ తెలుసు. దాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ ఉద్యమానికి మొదటి గుమ్మం. ములికి ఉద్యమం కొనసాగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు. ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మిర్జా ఉందని ఆరోపణలు. మహేశ్వరం మండలం కొత్వాల్ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ధరణి పోర్టల్ ప్రారంభం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడి. రాజేంద్రనగర్ డివిజన్లోని పలు బస్తీలలో స్థానిక నాయకుల చేతివాటం. వరద బాధితుల సహాయాన్ని నొక్కేస్తున్న చోట నాయకులు, స్థానికుల ఆగ్రహం. నగరికల్లో పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపును కృషి చేయాలని పిలుపు. నిజామాబాద్ జిల్లాలో శిశు విక్రయం కలకలం. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బిడ్డను అమ్మకానికి పెట్టిన ఓ తల్లి, పాపను స్వాధీనం చేసుకున్న ఐసిడిఎస్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.